రుచిమరిగిన పిల్లి ఉట్టిమీనికి ఎగిరిందంట. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వాడుకొని, ఉద్యమకారుల ఉద్యమంలో బలిపశువులైనటువంటి అమరవీరుల కుటుంబాలు వీళ్ళందరి జీవితాలను పనంగా పెట్టి తన అవసరం కోసం, తన కృషి కోసం అనేక మాయమాటలు చెప్పి మాయల పకీరు వేషమేసుకుని ఒక్కసారి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత వీళ్ళందరినీ మర్చిపోయినటువంటి గనుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు అధికారం పోయింది, కుర్చీ కూలిపోయింది, తహతాలాడుతున్నారు అధికారం కోసం. సోయి తెచ్చుకుంటా లేడు. ఎందుకు ఓడగొట్టిరో తెలుస్తలే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఎందుకు బండకేసి కొట్టిరో అర్థం చేసుకుంటలేరు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరినైతే మర్చిపోయిండో, ఎవరి గురించి మాట్లాడడం బంద్ పెట్టిండో, ఎవరి యాదిని చేసుకోకుండా అధికారంలో కుర్చీ మీద కూర్చున్న సందర్భంలో అందాలమెక్కి తన ఆజమాయిషీని, ఆ అవకాశాన్ని తన సొంత అవసరం కోసం, కుటుంబం కోసం వాడుకున్నటువంటి చంద్రశేఖరరావు ఈరోజు మళ్ళొక్కపారి తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తున్నారు. తెలంగాణ కోసం అసులు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలు గుర్తొస్తున్నాయి. అదేవిధంగా ఏకంగా తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ భావజాలాన్ని కేసీఆర్ దిమాగ్లోకి ఎక్కించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అమాంతం ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఇంకా ఆయన సావుని పట్టించుకోకపోయే, బతికున్నప్పుడు ఆయన ఆనవాళ్ళను కూడా దగ్గర రానియపాయే తీవ్రంగా అవమానించినటువంటి కేసీఆర్ ఈరోజు నిన్న పొద్దుమీకెల అమరవీరుల త్యాగాలతోన కృషి మీద ఉన్నప్పుడు గుర్తురాలే కానీ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల జ్ఞాపకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ స్తూపం దగ్గర వెళ్ళి అమరవీరులకు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయి నివాళులు అర్పిస్తున్నాడు. దొంగ అన్నట్టు అనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబంలో బిడ్డే డాక్టర్ చదువుతూ ఉంది కదా, ఆమెకు ఆర్థికంగా 24 లక్షలు ఇచ్చి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి ఒక్కొక్క ఏషియం కాదు, ఇవన్నీ కూడా ఏమిటి కోసము? అధికారంలో ఉన్నప్పుడు ఏమి గుర్తుకు రాలే కేసీఆర్కి. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి అధికారం తలకిందులు అయిపోయిన ఎంబడే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఉద్యమం గుర్తొస్తుంది, జయశంకర్ సార్ గుర్తొస్తున్నాడు, ఉద్యమకారులు ఏ రకంగా నష్టపోయారు ఇప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నారు, తెలంగాణ ప్రజలు గుర్తొస్తున్నారు, అమరవీరుల కుటుంబాలు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే ఇక సార్ దగ్గర కుర్చీ లేదుగా మళ్ళొక్క పారి మోసం చేయడానికి నక్కజిత్తుల ఎత్తులతోన కేసీఆర్ చేస్తున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పేసి నేనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.